బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు. మ్యామ్ తో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, పోస్ట్ డెలివరీ తర్వాత ఉమెన్స్ చాలా మంది ఒక మంచి షేప్ లో ఉన్న వాళ్ళు కూడా షేప్ అవుట్ అయిపోతారు, వెయిట్ పెరిగిపోతారు. సో అప్పటికప్పుడు రకరకాల డైట్స్ ఫాలో అయ్యి ఇదై సన్నగా అయిపోతారు ఒకటేసారి సడన్ గా. సో అది మంచిదేనా అంటారా? అంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నానికి ఇంకేదైనా ఎఫెక్ట్ పడుతుంది అది ఇలా చేయడం వల్ల? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అవ్వంగానే అంటే ఫస్ట్ 6 వారాలు ఇంకా ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయట్ అనే వర్డ్ ఫస్ట్ 6 వారాల్లో అసలు వాడకూడదు మనం. ఫస్ట్ 6 వీక్స్ డెలివరీ తర్వాత వాళ్ళు ఏదైతే నార్మల్ గా మనం తింటామో దానికంటే ఒక 350 క్యాలరీస్ ఎక్కువే తినాలి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్, వాళ్ళు పాలు కూడా ఇవ్వాలి కాబట్టి. సో వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో 350 క్యాలరీస్ ఎక్స్ట్రాగా తినాలి. సో డయట్ అట్లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు. ఎందుకంటే డయట్ చేసినప్పుడు పర్టికులర్ వైటమిన్స్ తింటాము, పర్టికులర్ వైటమిన్స్ తినకపోవచ్చు, డీహైడ్రేషన్ ఉండొచ్చు. సో దీనివల్ల మిల్క్ సప్లై సరిగా ఉండకపోవచ్చు. సో అది ఒకటి. రెండోది వచ్చేసి మీరు షేప్ అనే వర్డ్ అన్నారు. మరి షేప్ అనేది ఇప్పుడు 9 నెలలు పడుతుంది కదా ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వడానికి. మరి 9 నెలలు టైం తీసుకొని ఒక బేబీని డెలివరీ చేసినప్పుడు నెల రోజుల్లో ఆ షేప్ ఎలా వస్తుంది? అదే 9 మంత్స్ మనం మన బాడీకి టైం ఇవ్వాలి కదా రికవరీకి. అంటే రీసెంట్ గా మనం కాజల్ అగర్వాల్ కూడా అప్పటి వరకు వెయిట్ ఉన్న తను సడన్ గా వెయిట్ లాస్ అయ్యారు, మళ్ళీ సేమ్ ముందులనే షేప్ లోకి వచ్చారు కదా. సో దానిపైన కూడా కొన్ని జరిగాయి. సో అది బేస్ చేసుకొని మిమ్మల్ని అడుగుతాను. సో ఇప్పుడు పర్టికులర్ సెలబ్రిటీ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ అంటే తను డెలివరీ ఎట్లాంటి డెలివరీ, నార్మల్ డెలివరీయా సిజేరియనా అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అందుకనే మేము అందరు పేషెంట్స్ కూడా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని కౌన్సిల్ చేస్తూ ఉంటాం. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండటము, ఎక్సర్సైజెస్ చేయటము, దీనివల్ల ఏంటంటే మసిల్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత కూడా విత్ ఇన్ 4 వీక్స్ అన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం వాళ్ళకి. ఇవన్నీ బరువు తగ్గిపోవటానికి అనేది కాదు, ఫర్ దెమ్ టు గో బ్యాక్ టు దేర్ హెల్త్ స్టేటస్. అంటే ఏదో బెల్ట్ వేసుకున్న వల్లనో లేకుంటే చున్నీ కట్టుకోవడం వల్లనో పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా మంది డెలివరీ అవ్వగానే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మీరు చున్నీ ఇంకా కట్టమని చెప్పలేదు ఏంటండి, ఆమె పొట్ట బయటకి ఎలాడుతుంది. ఆల్ ఆఫ్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ ద మసిల్. సో ఆ మసిల్ అనేది రెక్టస్ మసిల్ డైవారికేషన్ అంటాం. అంటే మసిల్ అంత ఎక్స్పాండ్ అయిన వల్ల. సో నార్మల్ గా గర్భసంచి 40 గ్రాములే ఉంటుంది, డెలివరీ టైంకి 1 కిలో అవుతుంది. మళ్ళీ అది అంత ష్రింక్ అవ్వాలి, అక్కడున్న మసిల్స్ అంతా అవ్వాలి కాబట్టి మనం టైం ఇవ్వాలి కాబట్టి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి మీరు ఇందాక సెలబ్రిటీ బేస్డ్ గా చెప్పినప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద డయట్. డయట్ ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ డెలివరీ అయిన తర్వాత మేము వాళ్ళకి డయట్ ఇస్తాం. సో ఈ డయట్ లో ఏదైతే తింటారో దానివల్ల బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ కి బెనిఫిషియల్ ఉంటుంది. సో నేను ఇందాక 300 గ్రామ్స్ ఎక్స్ట్రాగా తినాలని చెప్పింది కూడా ఒక ఫ్రూట్ అనో, ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్ అనో, లేకుంటే ఒక మిల్క్ బేస్డ్ డయట్ ఉండాలి. కానీ ఇంకా మనకి డెలివరీ అయిపోయింది, మనకి ఇంకేం కాంప్లికేషన్స్ ఉన్నాయని చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆకలేస్తుందని రకరకాల అన్నెసెసరీ ఐటమ్స్ తింటారు. సో అలా పెరిగిన బరువు ఆబ్వియస్ గా తగ్గదు. ఇన్ఫాక్ట్ మేము ఇచ్చిన డైట్ కరెక్ట్ గా తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే చాలా మంది 30% వెయిట్ తగ్గుతారు. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా మన బాడీ ఎనర్జీ దానికి వాడటం వల్ల వాళ్ళు బరువు తగ్గుతారు. సో ఎక్సర్సైజ్ చేసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ ప్రాపర్ డయట్, నెక్స్ట్ బరువు, డయట్, ఇవి మెయిన్ అయితే థర్డ్ వచ్చేసి మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా నెగ్లెక్టెడ్ టాపిక్ అన్నమాట. డెలివరీ అవ్వంగానే ఫోకస్ అంతా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బేబీ పైకి వెళ్ళిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మదర్ పైన ఉన్న ఫోకస్ డెలివరీ అయిన తర్వాత బేబీ పైకి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఆ పలానా మదర్కి ఆ రోజు నైట్ నిద్ర ఉన్నిందా లేదా, తను డయట్ తీసుకుందా లేదా, తనకి ఆ సిజేరియన్ వల్ల కానీ ఆ డెలివరీ వల్ల కానీ ఎంత నొప్పి ఉంది, ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ అనేది ఇవ్వకపోతే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని అంటాం. అంటే మదర్ కి తనకే తెలియకుండా తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంట్లో వాళ్ళు అదేంటది, నువ్వు నీ బేబీని పట్టుకోలేదే, నువ్వేంటి ఇది చేయలేదే, అది చేయలేదే, ఆ అమ్మాయి చూడాలా చేస్తుంది, ఈ అమ్మాయి ఎలా చేస్తుంది, అదే మీరు ఇందాక ఒక పలానా సెలబ్రిటీ అన్నట్టు వీ షుడ్ నెవర్ కంపేర్ వన్ లేడీ విత్ ది అదర్. ఎవ్రీబడీస్ బాడీ ఇస్ డిఫరెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఏ పరిస్థితిలో డెలివరీ అయింది, వాళ్ళకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా దాని నుంచి రికవరీ అవుతున్నారు. ఒకటి అయితే ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ సిస్టమ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు ఒక 4 hours రెస్ట్ తీసుకోమ్మా, బేబీని నేను చూసుకుంటాను, బేబీ డైపర్స్ ని నేను చేంజ్ చేస్తానని ఒకళ్ళు హెల్ప్ ఇస్తే, ఇంకొకళ్ళు ఆ మదర్ కి నువ్వు 15 minutes మెడిటేషన్ చేయి, దానిని నేను వాకింగ్ కి తీసుకెళ్తానని పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేయటము. థర్డ్ వచ్చేసి
ఒకవేళ తను ఏడుస్తూ ఉంది, జస్ట్ అక్కడ కూర్చొని ఉంటుంది, అందరితో మాట్లాడుతూ ఉంటుంది, సడన్ గా ఏడుస్తుంది, అసలు బేబీని పట్టుకోవాలని అనిపించదు, బోర్ అని ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఈ అమ్మాయి ఏడుస్తుంది అనేది కాదు. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఆ మదర్కి కూడా తెలియదు తనకు అది ఉంది అని బేసిక్ గా. సో వాళ్ళని మేము మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 10 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, ఒక స్కేల్ లాగా. ఆ 10లో మేము అడిగిన క్వశ్చన్స్ లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అసలు పడుకోబుద్ధి కావటం లేదు, చాలా డల్ గా ఉంది, ఏడవాలనిపిస్తుంది రోజు మొత్తం, తన బేబీ లాగే ఫీల్ అవ్వకపోవటం, అస్సలు ఆకలి వేయట్లేదు, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. మరి నెక్స్ట్ మేమందరం హ్యాపీగానే చూసుకుంటున్నాం కదా, తను ఎందుకు అసలు ఈ డిప్రెషన్ లోకి వెళ్ళాలి, తనకేమి ప్రాబ్లమ్స్ లేవు కదా అని చాలా మంది అర్థం చేసుకోకుండా అంటారు. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎందుకు అవుతుందంటే, మదర్ లో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక రకమైన హార్మోన్స్ ఉంటే, డెలివరీ అయిన తర్వాత ఆ సడన్ గా ఇప్పుడు దాకా ఉన్న హార్మోన్స్ బాడీలో పీక్ నుంచి కిందకి పడిపోవటం వల్ల కొందరికి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది. సో తను ఏదో తినటం వల్ల తినకపోవటం వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల అవినది కాదు, బాడీలో సడన్ హార్మోన్ షిఫ్ట్ అవ్వటం వల్ల తనలో ఫేస్ అయ్యేది ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇది చాలా టెంపరీ ఫేస్. సో మనం జస్ట్ విత్ గుడ్ సపోర్ట్, ఇఫ్ రిక్వైర్డ్ థెరపీ, మెడికేషన్ తోటి నార్మల్ గా అవుతుంది, కానీ మనం ఈ సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. సో ఎవరైనా మదర్ మీ చుట్టుపక్కల ఇది ఫేస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. తిని చాలా సెన్సిటివ్ మదర్ అనటం కాకుండా తనతోటి తనకి ఇంటరాక్ట్ అయ్యి మీకు ఇవి డౌట్ఫుల్ గా ఉంటే తన్ని వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లటం వల్ల వాళ్ళు దాన్ని చెక్ చేసి తిన పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గానీ సైకోసిస్ లో గానీ ఉందా అని రెక్టిఫై చేయగలుగుతాం. ఎందుకంటే 100 లేడీస్ లో అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ దెమ్ విల్ సఫర్ విత్ ఇట్, అండ్ నాట్ ఈవెన్ 2 లేడీస్ రీచ్ అవుట్ టు అస్. ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఇట్లాంటిది ఉంది, ఇట్లాంటిది రీచ్ అవుట్ అవ్వాలి అని. సడన్ వెయిట్ లాస్ కూడా మంచిది కాదు అంటారు. సో సడన్ వెయిట్ లాస్ అనేది కూడా మంచిది కాదు, మెయిన్ థింగ్, బికాస్ అది ఎలాంటి డైట్ తీసుకున్నాం ఎలాంటిది అనేది. సో సస్టైనబిలిటీ మంత్ కి 3 to 4 kgs ఇస్ వాట్ ఇస్ దట్ వి జనరలీ సే. నేను ఇందాక అన్నట్టు 6 వారాలు డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్ వాకింగ్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ మెడిటేషన్, కంటిన్యూయింగ్ టు బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ టిల్ 1 year of age విత్ గుడ్ డైట్ సరిపోతుంది. దాని ప్రకారం వెయిట్ లాస్ అనేది సరిపోతుంది. Yes, right, ma'am. Thank you.